అందరికీ మరణాత. శిలువనాథుడు మోక్షప్రదాత అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభములను తెలియజేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని వాక్యం సెలవిస్తుంది. మానవుడిగా పరలోక రాజ్యము నుంచి దిగివచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనము రక్తమాంసములు కలిగి ఉన్నాము కాబట్టి ఆయన కూడా మన నిమిత్తము రక్తమాంసములు కలిగి దిగివచ్చి ఉన్నాడు. ఈ పాపులున్న లోకానికి వచ్చినప్పటికీ దేవుని స్వభావమందు కానీ, ఆయన ప్రవర్తన యందు కానీ, మాట తీరు యందు కానీ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏ పాపము ఎరుగడు. ఆయన నోటి యందు ఏ కపటము లేదు. ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు కూడా నిరపరాధుని రక్తము అని తెలియచేయడము మనం అక్కడ చూస్తాం. ఆయన నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ మానవులు చేసిన పాపము నిమిత్తమై, మానవులు చూపించిన అవిధేయత నిమిత్తమై, మానవులు చేసిన అతిక్రమమును బట్టి మరణ శిక్ష అనేది అందరికీ కూడా సంప్రాప్తమైందని వాక్యము సెలవిస్తుంది. ఈ మరణ శిక్షని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారే మానవుని పాపమంతయు కూడా ఆయన మీద మోసుకొని ఉన్నాడు. ఏ మనిషి వలన పాపము ఈ లోకానికి వచ్చిందో, ఏ మనిషి అవిధేయత వలన ఈ లోకానికి శిక్ష వచ్చిందో, ఆ శిక్షను తొలగించడానికి పాపమును ఆయన మీద వేసుకొని మానవులని నీతిమంతులుగా మార్చడానికి పాపము ఎరుగని ఆయన మన నిమిత్తమై పాపిగా మారాడు. మౌనముగా సమస్తమును భరించి ఉన్నాడు. ఎందుకంటే మనము నీతిమంతులుగా మార్చబడడానికి దేవాతి దేవుడు తన్ను తానే సమర్పించుకొని ఉన్నాడు. శిలువ మరణము పొందినంతగా తాను తగ్గించుకొని ఉన్నాడు. లోకానికి ఆయన మానవుడిగా వచ్చి సమస్తమును కూడా మానవుల నిమిత్తమై ఆయన విడిచిపెట్టి మానవుల రక్షణ నిమిత్తమై ఆయన ఏ పాపము ఎరుగని ఆయన మన నిమిత్తమై పాపిగా మారాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు ఏ పాపము ఎరుగరు. అయినప్పటికీ మా నిమిత్తము పాపిగా మారి ఉన్నారు. మా అపరాధముల నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై దేవా సమస్తమును కూడా తండ్రి దేవా మీరు భరించి దేవా మాకు రక్షణను దయచేసినందుకు మీకు స్తుతులు. మేము తండ్రి నీతిమంతులుగా మార్చడానికి తండ్రి మీరు మా నిమిత్తమై చేసిన త్యాగాన్ని బట్టి మీకు స్తుతులు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.